Welcome to K. Anil Kumar BRO Education YouTube channel. I am K. Anil Kumar, your host and guide for all things related to Dr. B.R. Ambedkar Open University Education. Subscribe to our channel for more informative videos on UG and PG courses, study tips and tricks for the academic success, admissions, exams, results, syllabus explanations, and analysis for various courses. Stay ahead in your academic journey with us. Subscribe now and hit the notification bell to stay updated. Okay, let's begin our topic. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. మనకు రాజనీతి శాస్త్రం గురించి మీరు డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో అయితే రాజనీతి శాస్త్రం గురించి దాని యొక్క నిర్వచనాలు వాటికి సంబంధించినటువంటి అంశాలను అయితే మీరు చదువుకొని ఉంటారు. మనకు ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఏదైతే కోర్స్ ఉందో 2 years ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాంలో మీరు 0 to 101% వరకు కూడా అన్నీ కూడా మీరు నేర్చుకోగలుగుతారు. మీకు ఈ రాజనీతి శాస్త్రంలో వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాలు కానీ, వివిధ రకాలైనటువంటి తత్వశాస్త్రవేత్తలు అందించినటువంటి నిర్వచనాలు, వాళ్ళ యొక్క భావనలు, ఆలోచన విధానాలు అన్నింటిని కూడా మనం ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులో నేర్చుకుంటాము. ఓకే, మనము ఇంటర్మీడియట్ స్థాయిలలో, డిగ్రీ స్థాయిలలో నేర్చుకున్నటువంటి రాజనీతి శాస్త్రం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాము. అయితే దానికి సంబంధించి రాజనీతి శాస్త్రం వేరు, రాజనీతి సిద్ధాంతం వేరు, రాజనీతి తత్వశాస్త్రం వేరు, రాజనీతి తత్వ విచారం వేరు, రాజనీతి తత్వ ఆలోచన విధానము వేరు. ఇవి అన్నీ కూడా పొలిటికల్ సైన్సే ఇంగ్లీష్లో చెప్పాలంటే. కానీ ఇందులో ఇప్పుడు ఏవైతే నేమ్స్ చెప్పానో ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థాన్ని మనకు ప్రజెంట్ చేస్తాయి. వాటి గురించి మనము ముందు తరగతులలో అయితే నేర్చుకుందాము. అంటే ఇది ఇంట్రడక్షన్ క్లాస్, ఓన్లీ డెమో కాబట్టి వీటికి కొంచెం రిలేటెడ్గా మీకు చిన్నగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ముందు క్లాసులు కూడా మనం నిర్వహించుకుందాం. అందులో ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, మనం పొలిటికల్ సైన్స్ అంటే ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పొలిటికల్ సైన్స్ మనకు ఏం తెలియజేస్తుందంటే రాజ్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతి శాస్త్రం అని మనకు రాజనీతి శాస్త్ర పితామహుడు అయినటువంటి అరిస్టాటిల్ అయితే మనకు నిర్వచించడం జరిగింది. అంటే రాజ్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతి శాస్త్రం అని చెప్పడం జరిగింది. దాన్నే మనం ఇంటర్మీడియట్ నుంచి ఫాలో అవుతూ ఉన్నాం. రాజ్యం గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే రాజనీతి శాస్త్రం, రాజ్యం గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే రాజనీతి శాస్త్రం అని ఫిక్స్ అయి ఉన్నాం. అయితే ఈ రాజనీతి శాస్త్రం మాత్రమే మనకు తెలుసు. రాజనీతి తత్వ విచారము, రాజనీతి తత్వ విచార అధ్యయనము, రాజనీతి తత్వ ఆలోచన విధానము, రాజనీతి సిద్ధాంతము ఇవి కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులో నేర్చుకుంటాం. మనకు రాజనీతి శాస్త్ర పితామహుడు అనేటువంటి అరిస్టాటిల్ రాజ్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే రాజనీతి శాస్త్రం అని తెలియజేయడం జరిగింది. రాజనీతి శాస్త్రం అంటే రాజ్యము, ప్రభుత్వము, రాజకీయాలు, పరిపాలన సంబంధితమైనటువంటి అధికారిక వ్యవస్థల గురించి అధ్యయనం చేసే ఒక సామాజిక శాస్త్రంగా మనం చెప్పుకున్నాము. పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ దట్ స్టడీస్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, గవర్నెన్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ పవర్స్. ఇలా ఈ విధంగా రాజనీతి శాస్త్రం ఒక సాంఘిక శాస్త్రంగా ఇది మనకు ప్రభుత్వము, రాజకీయాలు, పరిపాలన సంబంధించినటువంటి అధికారిక విధులను గురించి అధ్యయనం చేసుకునే శాస్త్రం రాజనీతి శాస్త్రం అని మనం ఇంతకుముందు అయితే డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ స్థాయిలో చదువుకున్నాం. ఇప్పుడు మనం రాజకీయాల గురించి చదువుకుంటాం. రాజకీయ పద్ధతులు, రాజకీయ ఆలోచన విధానాలు, రాజనీతి తత్వ విచారణ వ్యవహారాలు వాటి గురించి అయితే మనం ఇక్కడ ఈ కోర్సులో నేర్చుకుంటాం. నెక్స్ట్ మనం ఈ ఏదైతే కోర్సు తీసుకున్నారో వాట్ ఈస్ ఎంఏ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ అంటే ఏంటిది? మీరు ఎంఏ ఏం చదివారు అని అంటే కొందరు ఎంఏ పిఎస్సి అని చెప్తుంటారు, కొందరు ఎంఏ పిఎస్ అని చెప్తుంటారు, కొందరు ఎంఏ పోల్ సైన్స్ అని చెప్తుంటారు, కొంతమంది ఎంఏ పొలిటికల్ సైన్స్ అని చెప్తుంటారు. వీటి గురించి కూడా మనం చర్చించుకుందాం. వాట్ ఈస్ ఎంఏ పొలిటికల్ సైన్స్? MA Political Science is a postgraduate degree program that focuses on the study of politics, governance and international relations. It's a 2 years program that explores the theoretical and practical aspect of politics. ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది 2 సంవత్సరాల ప్రోగ్రామ్. 2 సంవత్సరాలకు గాను ఈ కోర్స్ అనేది అందించబడుతుంది. దీని యొక్క గరిష్ట సమయం వచ్చేసి 4 years. 4 years లోపు మనం ఎంఏ పొలిటికల్ సైన్స్ అనేది ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ, ఈవెన్ ఫెయిల్ అయినా కానీ 4 years లోపు కంప్లీట్ చేసుకోవాలి. 4 years దాటిన తర్వాత మళ్ళీ రీఅడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి
మనకు ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్‌కి 2 సంవత్సరాల గడువు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరంగా ఉండడం జరుగుతుంది. ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్ అనేది మనకు ఆహ్, మన యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చూసుకున్నట్లయితే మనకు సెమిస్టర్‌ల వైస్ కాకుండా ఇయర్ వైస్ పరీక్షలనేది నిర్వహించడం జరుగుతుంది. ఇయర్ వైస్ పరీక్షలు మనం వివిధ యూనివర్సిటీలు చూసుకున్నట్లయితే ఉస్మానియా గానీ, పాలమూరు యూనివర్సిటీ గానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గానీ, కాకతీయ యూనివర్సిటీ గానీ ఇవి మనకు సెమిస్టర్ విధానాలను అమలు చేస్తాయి. ఫస్ట్ ఇయర్‌లో 2 సెమిస్టర్లు, సెకండ్ ఇయర్‌లో 2 సెమిస్టర్లు. ఇలా మొత్తంగా కూడా 4 సెమిస్టర్లతో కూడుకొని మనకు ఈ రాజనీతి శాస్త్రం ఎంఏ పొలిటికల్ సైన్స్ అనేది మనకు అందించడం జరుగుతుంది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ సెమిస్టర్ పరీక్షలు ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ కోర్సులలో లేదు. ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హిస్టరీ కానీ ఇది ఎందులో కూడా సెమిస్టర్ విధానం అయితే లేదు. సంవత్సరం వారి పరీక్షలు అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఎంఏ పొలిటికల్ సైన్స్ ఏం తెలియజేస్తుంది? ఎంఏ పొలిటికల్ సైన్స్ అనేది రాజకీయాలు మరియు అంతర్జాతీయ, జాతీయ సంబంధాలపై అధ్యయనం చేసేటటువంటి దృష్టి సారించేటటువంటి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్. ఇది రాజకీయ యొక్క సిద్ధాంతిక మరియు ఆచరణాత్మక అంశాలను అన్వేషించేటటువంటి ఒక 2 సంవత్సరాల కార్యక్రమం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్‌ని ఏ విధంగా పిలుస్తారు? వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. కొందరిని అడిగితే మనం ఇంతకుముందే చర్చించుకున్నటువంటి ఏం చదివినరు అని అడిగితే కొంతమంది చెప్తుంటారు నేను ఎంఏ పిఎస్ చేశాను అని అంటారు. కొంతమంది ఎంఏ పిఎస్సి చేశాను అని అంటుంటారు. కొంతమంది పోల్ సైన్స్ చేశాను అని అంటుంటారు. ఇంకా కొంతమంది నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినా అని అంటుంటారు. అయితే ఎంఏ పొలిటికల్ సైన్స్ అన్నా, ఎంఏ పోల్ సైన్స్ అన్నా, ఎంఏ పిఎస్సి అన్నా, ఎంఏ పిఎస్ అన్నా ఇవన్నీ కూడా ఒకటే. ఎంఏ పొలిటికల్ సైన్స్. ఇన్ని విధాలుగా అయితే మనం భారతదేశంలో పిలుచుకోవడం జరుగుతుంది. ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, పోల్ సైన్స్ కానీ, ఎంఏ పిఎస్సి కానీ, పిఎస్ కానీ. ఇది ఏంటంటే మీకు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మీరు ఎక్కడైనా ఎవరైనా ఏమైనా అడిగినా కానీ మీరు డిస్టెన్స్ వాళ్ళు మీకు అంత అవగాహన ఉండదు అని అపోహ కొంతమందికి అయితే ఉంటుంది. అట్లేం ఉండదు. మనకు మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ వాళ్ళు ఏ విధంగా అయితే చదువుకుంటారో మన డిస్టెన్స్ విధానంలో కూడా సేమ్ అదే ఉంటుంది. వాళ్ళకుండే సిలబస్సే మనకు కూడా ఉంటుంది. వాళ్ళైతే రెగ్యులర్ వాళ్ళు ఏమైతే చదువుకుంటారో మనం కూడా అవే చదువుకుంటాం. వాళ్ళకుండే టాపిక్లే మనకుంటే, మనకున్న టాపిక్లే వాళ్ళకుంటాయి. ఏంటంటే వాళ్ళు డిస్టెన్స్ మోడ్లో మనం డిస్టెన్స్ మోడ్లో చదువుకుంటాం. వాళ్ళు రెగ్యులర్ మోడ్లో చదువుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మనకు క్వశ్చన్ పేపర్లు రిలీజ్ చేసేటప్పుడు కూడా ఎంఏ పిఎస్సి ఫస్ట్ ఇయర్, ఎంఏ పిఎస్ సెకండ్ ఇయర్, పిఎస్ థర్డ్ ఇయర్ ఇట్లా డిగ్రీ విధానంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రింట్ పైన పిఎస్సి లేదా పిఎస్, పోల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ అనే పేరు మొత్తం ఇవ్వకుండా షార్ట్కట్ మోడ్లో ఇలా పిలుచుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ ఎంఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ అందించేటటువంటి 2 సంవత్సరాల ఈ ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మనకు ఎన్ని కోర్సులతో ఉండడం జరిగింది, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఎంఏ ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు 5 కోర్సులు అయితే అందించడం జరుగుతుంది. పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ విధానము, భారత రాజనీతి తత్వశాస్త్రము, అంతర్జాతీయ సంబంధాలు. ఈ 5 కోర్సులు అయితే మనకు ఫస్ట్ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సులు అంటే ఏం లేదండి, కోర్సులు అంటే మనకు సబ్జెక్టులు. ఈ విధానంలో చూసుకున్నట్లయితే మనకు మొత్తం 10 కోర్సులతో ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్ అనేది మన యూనివర్సిటీ అందించడం జరుగుతుంది. 10 కోర్సులలో 5 కోర్సులు ఫస్ట్ ఇయర్లోను, ఇంకొక 5 కోర్సులు సెకండ్ ఇయర్లోను అందించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఇయర్లో అందించేటటువంటి 5 కోర్సులు ఏమున్నాయో వీటికి సంబంధించి మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 5 పేపర్లు ఉంటాయి, మొత్తం 5 సబ్జెక్టులు ఉంటుంటే ఈ 5 సబ్జెక్టులను కూడా మనం 5 కోర్సులని పిలవడం జరుగుతుంది. ఇందులో పాశ్చాత్య రాజనీతి తత్వ విచారణ. మనం ఇంతకుముందు రాజనీతి శాస్త్రం గురించి తెలుసుకున్నాం, ఇంతకుముందు డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ ఇప్పుడు మనం ఎంఏ పొలిటికల్ సైన్స్ మనం ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నామో ఇందులో రాజకీయాల గురించి ప్లస్ రాజనీతి శాస్త్రం గురించి ప్రతిదీ కూడా మనమైతే ఇందులో 0 to 100% వరకు కూడా మనము
ఇవి 5 కోర్సులలో కూడా మొత్తం 10 కోర్సులలో కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో కలిపి ప్రతి ఒక్కరు కూడా మనము అవగాహన అయితే కలిగి ఉండేటట్లు మనకు ఈ ప్రోగ్రామ్ అనేది అందించడం జరుగుతుంది. పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం. ఇది 1వ కోర్సుగా మన యూనివర్సిటీ అందించేటటువంటి వెస్టర్న్ పొలిటికల్ థాట్ అనే సబ్జెక్ట్‌గా మనం చెప్పవచ్చు. రెండవ కోర్సు చూసుకున్నట్లయితే భారత రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. మూడవ సబ్జెక్ట్ వచ్చేసి ప్రభుత్వ విధానం. థర్డ్ కోర్స్ పబ్లిక్ పాలసీ. 4వ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే భారత రాజనీతి తత్వశాస్త్రం, ఇండియన్ పొలిటికల్ థాట్. ఇంకా 5వ యూనిట్ చూసుకున్నట్లయితే 5వ సబ్జెక్టు చూసుకున్నట్లయితే 5వ కోర్సు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాల గురించి అయితే మనకు ఈ విధమైన 5 కోర్సులు కూడా మనకు ఫస్ట్ ఇయర్‌లో ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో వీటి గురించి మనం తెలుసుకుంటాము. వీటికి సంబంధించి మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రతి పేపర్ కూడా 70 మార్కులకైతే కండక్ట్ చేస్తారు. మనము 30 మార్కులైతే మనకు అసైన్‌మెంట్‌లకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 70 మార్కులకైతే థియరీ పరీక్షలైతే నిర్వహించడం జరుగుతుంది. మనం ఇంటర్మీడియేట్ ప్లస్ డిగ్రీలో చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియేట్ గానీ, ఏ దాంట్లో గానీ ఇంటర్నల్ మార్కులు గానీ, అసైన్‌మెంట్లు గానీ, ఏ ప్రాక్టికల్స్ గానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. కానీ మనకి ఏదైతే ఎంఏ కోర్స్ చేస్తున్నామో ఇందులో ఇంటర్నల్ మార్కులు 30 మార్కులకైతే అసైన్‌మెంట్లు ఉంటాయి. వాటికైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా 70 మార్కులైతే మనం ఎగ్జామ్‌లో స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కోర్సు చూసుకున్నట్లయితే పాశ్చాత్య రాజనీతి తత్వశాస్త్రం. పాశ్చాత్య రాజనీతి తత్వశాస్త్రం అనేది వెస్టర్న్ పొలిటికల్ థాట్ అనేది మనం డిగ్రీలో అయితే దీని గురించి అయితే బాగా చర్చించుకొని ఉంటాము. మీకు డిగ్రీ ఏదో ఒక సెమిస్టర్లలో ఖచ్చితంగా పాశ్చాత్య వెస్టర్న్ పొలిటికల్ థాట్ గురించి అయితే మీరు చదువుకొని ఉంటారు. ఒక సబ్జెక్టుగా అయితే ఇవ్వడం జరిగి ఉంటుంది. దీని గురించి మనము ఇప్పుడు రాజనీతి శాస్త్రంలో ఎంఏ రాజనీతి శాస్త్రంలో మీరు ప్రతిదీ కూడా తెలుసుకుంటారు. వీటికి సంబంధించిన సిలబస్ని అయితే మనం కూడా ఇప్పుడు తర్వాతకైతే చూసుకుందాము. ఫస్ట్ వెస్టర్న్ పొలిటికల్ థాట్ అంటే ఏంటిది? వెస్టర్న్ పొలిటికల్ థాట్ పాశ్చాత్య రాజనీతి శాస్త్రము, తత్వశాస్త్రము. డెఫినేషన్: వెస్టర్న్ పొలిటికల్ థాట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ political ideas, concepts and theories that originated in ancient Greece and Rome, developed throughout the centuries in Europe and North America. డెఫినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే వెస్టర్న్ పొలిటికల్ థాట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ పొలిటికల్ ఐడియాస్, కాన్సెప్ట్స్ అండ్ థియరీ అండ్ దట్ ఒరిజినేటెడ్ ancient Greece and Rome and developed throughout the centuries in Europe and North America. గ్రీసు మరియు రోమ్లో ఉద్భవించినటువంటి మరియు ఐరోపా మరియు ఉత్తర అమెరికాలలో శతాబ్దాలుగా అభివృద్ధి చెందినటువంటి రాజకీయ ఆలోచనలు, భావనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సిద్ధాంతాలను కానీ వాటి యొక్క విషయాలను కానీ అధ్యయనం చేసే శాస్త్రమే మనకు వెస్టర్న్ పొలిటికల్ థాట్, పాశ్చాత్య రాజనీతి శాస్త్రంగా చెప్పవచ్చు. మళ్ళొకసారి ఈ డెఫినేషన్ అయితే మనం చూద్దాం అర్థం చేసుకునేందుకు. మీకు వెస్టర్న్ పొలిటికల్ థాట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ పొలిటికల్ ఐడియాస్, కాన్సెప్ట్ అండ్ థియరీస్ that originated in ancient Greece and Rome and the development throughout the centuries in Europe and North America. ఐరోపా మరియు ఉత్తర అమెరికాలలో శతాబ్దాలుగా అభివృద్ధి చెందినటువంటి రాజకీయ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ పాశ్చాత్య రాజనీతి శాస్త్రము వెస్టర్న్ పొలిటికల్ థాట్ అనేది అందించడం జరుగుతుంది. కీ థింకర్స్ చూసుకున్నట్లయితే ప్లేటో, అరిస్టాటిల్, మాకియావెల్లి, హాబ్స్, లాక్, రూసో, మిల్ అండ్ మార్క్స్. కీ థింకర్స్ దీని గురించి బాగా ఆలోచించినటువంటి వ్యక్తులు, కీలక ఆలోచన పరులు, బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే మనకు ప్లేటో, అరిస్టాటిల్, మాకియావెల్లి, హాబ్స్, లాక్, రూసో, మిల్ అండ్ మార్క్స్. వీళ్ళైతే దీని గురించి బాగా అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలుగా మనం చెప్పవచ్చు. వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క లెసన్ అయితే మనకు ఈ వెస్టర్న్ పొలిటికల్ థాట్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని గురించి కూడా మనం ముందు క్లాసులలో తెలుసుకుందాము. కీ కాన్సెప్ట్లో చూసుకున్నట్లయితే మనకు ఇందులో ముఖ్య భావనలు ఏమేమి వస్తాయి అంటే ద స్టేట్, సర్వెంటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ మొరాలిటీ. ఈ విధమైనటువంటి రాజ్యము, సార్వభౌమాధికారము, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయకత్వం ఇట్లాంటివి అయితే మనకు ఇందులో అందించడం జరుగుతుంది. ద స్టేట్, సర్వెంటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ మొరాలిటీ. రాజ్యము, సార్వభౌమాధికారము, స్వేచ్ఛ, సమానత్వము, న్యాయము, నైతికత అనే విషయాల గురించి అయితే మనకు ఇందులో ముఖ్య భావనలుగా మనము
చెప్పుకోవచ్చు. ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే అండర్‌స్టాండింగ్ వెస్టర్న్ పొలిటికల్ థాట్ హెల్ప్స్ యూ అనలైజ్ మోడర్న్ పొలిటికల్ సిస్టమ్, ఐడియాలజీస్ అండ్ పాలిసీస్. మనకు దీని యొక్క ప్రాముఖ్యత ఏంది అనే విషయాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే అండర్‌స్టాండింగ్ వెస్టర్న్ పొలిటికల్ థాట్ మనకి రాజకీయ ఆలోచనలు అర్థం చేసుకోవడము మరియు రాజకీయ ఆర్థిక వ్యవస్థలను గురించి, ఆధునిక పద్ధతుల గురించి, సిద్ధాంతాల గురించి అవగాహన చేసుకొని విశ్లేషించేందుకు ఈ యొక్క వెస్టర్న్ పొలిటికల్ థాట్ ఏదైతే ఉందో దీన్నైతే మనం తెలుసుకుంటాం. వీటికి సంబంధించిన మన సిలబస్ అయితే ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందాం. మీరైతే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు అయితే నేను చెప్తా ఉంటాను కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంటుంది. మనకు వెస్టర్న్ పొలిటికల్ థాట్‌లో సిలబస్ చూసుకున్నట్లయితే మనకు ఈ పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము అనే కోర్సు ఒకటవ కోర్సుగా చెప్పడం జరిగిందా. ఇందులో మనకు 5 భాగాలనేవి ఇవ్వడం జరిగింది. 5 ఖండాలైతే ఇవ్వడం జరిగింది. 5 సెక్షన్లలో కూడా కొన్ని సెక్షన్లు కొన్ని విధాలైనటువంటివి యూనిట్లను అయితే తెలియజేయడం జరుగుతుంది. మొత్తం 23 యూనిట్లతో ఈ పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం అనేది ఉండడం జరుగుతుంది. ఖండం 1 చూసుకున్నట్లయితే మనకు ప్రాచీన రాజనీతి భావాల ఆవిర్భావం. ఇందులో యూనిట్ 1లో రాజనీతి తత్వ విచారము అవగాహన, 2వ యూనిట్ ప్రాచీన గ్రీకు తత్వ విచారము, 3వ యూనిట్ ప్లేటో, 4వ యూనిట్ అరిస్టాటిల్, మధ్యయుగాల క్రైస్తవ తత్వ విచారముగా 5వ యూనిట్ ఉండడం జరిగింది. సెయింట్ థామస్ ఆక్వినాస్ అనే వాళ్ళ యొక్క గురించి మనకు 6వ యూనిట్లో అయితే ఉండడం జరిగింది. ఇక ఖండం 2 బ్లాక్ 2 చూసుకున్నట్లయితే ఆధునిక యుగం తొలి దశ. ఆధునిక యుగం తొలి దశలలో మనకు 7th యూనిట్గా మాకియావెల్లి, 8th యూనిట్గా థామస్ హాబ్స్, 9th యూనిట్గా జాన్ లాక్, 10వ యూనిట్గా జీన్ జాక్విస్ రూసో గురించి అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో వీళ్ళ గురించి చిన్న నిర్వచనాలు వాళ్ళు అందించినటువంటి కొన్ని విషయాలను మాత్రం చదువుకున్నాము. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కటి వాళ్ళు అందించినటువంటి భావాలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా మనం ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది. ఖండం 3 చూసుకున్నట్లయితే ఉపయోగవాదం, ఆదర్శవాదం. ఇందులో 11వ యూనిట్గా జెర్మీ బెంథమ్, 12వ యూనిట్గా జాన్ స్టూవర్ట్ మిల్, 13వ యూనిట్గా హెగెల్, 14వ యూనిట్గా థామస్ ఆక్వినాస్ ఉండడం జరిగింది. ఇక 4వ ఖండం చూసుకున్నట్లయితే 4th బ్లాక్ చూసుకున్నట్లయితే సామ్యవాదము. 15వ యూనిట్లో కాల్పనిక సామ్యవాదము, 16వ యూనిట్లో కార్ల్ మార్క్, 17వ యూనిట్లో కమ్యూనిజంలో తారా పరిమాణాలు, లెనిన్ గ్రాంషి అందించినటువంటి కమ్యూనిజంలో తాజా పరిణామాల గురించి మనం ఈ లెసన్లో చదువుకుంటాం. యూనిట్ 18 చూసుకున్నట్లయితే మావో సే టుంగ్. 5వ బ్లాక్ చూసుకున్నట్లయితే మనకు సమకాలీన ఉదారవాదం. ఇందులో జాన్ రాల్స్, రాబర్ట్ నౌజిక్, బహుళ సంస్కృతి, మిచెల్ ఫూకో, స్త్రీవాదము గురించి అయితే మనము ఇందులో తెలుసుకుంటాం. ఇది ఈ 23 యూనిట్లతో కూడా మనకు పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము, వెస్టర్న్ పొలిటికల్ థాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా దీంతో మనకు 1వ కోర్సు యొక్క సిలబస్ ఇది. ఈ విధమైనటువంటి వీళ్ళ గురించి అయితే మనము ఈ వెస్టర్న్ పొలిటికల్ థాట్లో మనము చర్చించుకోవడం జరుగుతుంది. ఇక సెకండ్ కోర్సు చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, భారత రాజకీయ వ్యవస్థ. దీని గురించి కూడా మన డిగ్రీలో ఖచ్చితంగా చదివే ఉంటారు. దీనికి సంబంధించి ప్రతి యూనివర్సిటీ కానీ మన ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రతి యూనివర్సిటీ కూడా దీని గురించి BA స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ పొలిటికల్ సైన్స్ విధానంలో ఇండియన్ పొలిటికల్ సైన్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి కూడా మీరు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉంటారు. వీటి గురించి మీరు చిన్నగా అందులో చదువుకుంటే ఇందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే విషయాలు ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అందులో కీలక పాత్రలు ఎవరు, అది మనకేం దేని గురించి వివరిస్తుంది అనే విషయాలను కూడా ఇందులో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము సిలబస్ని అయితే చూసుకుందాం. సెకండ్ కోర్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాలసీస్. ఈ భారత రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ భారత రాజకీయ వ్యవస్థ 2వ కోర్సుగా ఏదైతే ఉందో దీని యొక్క డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ ఇండియాస్
పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రాసెస్ అండ్ పాలసీస్. దీని యొక్క నిర్వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే భారతదేశ రాజకీయ సంస్థలు, ప్రక్రియలు మరియు విధానాలను అధ్యయనం చేస్తుంది. ఇది భారతీయ రాజకీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విధి విధానాలను, వాటి యొక్క ప్రక్రియలను అధ్యయనం చేసేందుకు గాను మన ఇండియా పొలిటికల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇందులో ముఖ్యాంశాలు కీ టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరలిజం, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ లోకల్ గవర్నెన్స్. వీటి గురించి అయితే మనము ఇందులో ముఖ్యాంశాలుగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగము, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, భారత రాజ్యాంగము, పార్లమెంటరీ వ్యవస్థ, సామ్యవాదము, సమాఖ్యవాదము, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనసభ మరియు కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖల గురించి ఇందులో మనం తెలుసుకోవడం జరుగుతుంది. కీ కాన్సెప్ట్లు చూసుకున్నట్లయితే డెమోక్రసీ, సెక్యులరిజం, సోషలిజం అండ్ ఫెడరలిజం. వీటి గురించి అయితే మనము దీని యొక్క ఇంపార్టెన్స్ కీ కాన్సెప్ట్లుగా మనం చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యము, లౌకికవాదము, సోషలిజం మరియు ఫెడరలిజం, డెమోక్రసీ, సెక్యులరిజం, సోషలిజం అండ్ ఫెడరలిజం అని తెలుసుకోవచ్చు. ఇక ఇంపార్టెన్స్ అండర్స్టాండింగ్ ద ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ హెల్ప్స్ యూ అనలైజ్ ఇండియన్ పొలిటికల్ డెవలప్మెంట్, పాలసీస్ అండ్ గవర్నెన్స్. దీని యొక్క ప్రాముఖ్యతను చూసుకున్నట్లయితే భారత రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోవడం, భారత రాజకీయ అభివృద్ధి విధానాలను, వాటి యొక్క పరిపాలనను విశ్లేషించడం లేదా అన్వేషించడంకు మనకు ఈ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేది ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. ఇక దీనికి గురించి సిలబస్ని అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. ఇది కూడా మనకు 5 బ్లాక్లలో 5 సెక్షన్లతో 5 ఖండాలతో అయితే మనకు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కోర్సులో 3వ కోర్సులో భాగంగా ఫస్ట్ ఖండం చూసుకున్నట్లయితే యూనిట్ 1 వలస రాజ్య స్వభావము, యూనిట్ 2 చూసుకున్నట్లయితే భారత జాతీయోద్యమం, 3వ యూనిట్ భారత రాజ్యాంగ సామాజిక ఆర్థిక తాత్విక పునాదులు, 4వ యూనిట్ భారత రాజకీయ వ్యవస్థ విశిష్ట లక్షణాల గురించి అయితే మనము ఈ 2వ కోర్సులో ఉన్నటువంటి 4వ యూనిట్లో భారత రాజకీయ వ్యవస్థ మరియు విశిష్ట లక్షణాలు గురించి అయితే మనం తెలుసుకుంటాం. ఇక సెకండ్ యూనిట్ చూసుకున్నట్లయితే పౌర హక్కులలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, హక్కుల మూల్యాంకనం గురించి అయితే తెలుసుకుంటాం. ఇక థర్డ్ బ్లాక్ చూసుకున్నట్లయితే రాజకీయ సంస్థలు, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో 8th యూనిట్గా పార్లమెంటు, రాష్ట్రపతి, రాజ్యాంగ అభివృద్ధి మరియు సవరణలు, భారతదేశంలో న్యాయ వ్యవస్థ, ఈ విధమైనటువంటి 4 అంశాల గురించి అయితే మనము ఖండం 3లో చర్చించుకోవడం జరుగుతుంది. ఖండం 4 చూసుకున్నట్లయితే బ్లాక్ 4 రాజకీయ ప్రక్రియలు, యూనిట్ 13 చూసుకున్నట్లయితే భారత సమైక్య వ్యవస్థ ధోరణులు, 14వ యూనిట్ ప్రాంతీయవాదం, 15వ యూనిట్ పంచాయతీరాజ్ వ్యవస్థ, 16వ యూనిట్ పార్టీ వ్యవస్థ, 17వ యూనిట్ జాతీయ రాజకీయ పార్టీలు, 18వ యూనిట్ ప్రాంతీయ పార్టీలు, 19వ యూనిట్ ఎన్నికల ప్రక్రియ మరియు ఓటింగ్ ప్రవర్తన గురించి అయితే మనము ఈ రాజకీయ ప్రక్రియలు అనే ఖండంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా ఖండం 5 చూసుకున్నట్లయితే మూల్యాంకనం, ఎవాల్యూషన్. యూనిట్ 20 చూసుకున్నట్లయితే సామాజిక రాజకీయ వ్యవస్థ, రాజకీయాలు. 21వ యూనిట్ ఉద్యమాలు, రాజకీయాలు, రైతాంగ, ఆదివాసీ, దళిత, స్త్రీ ఉద్యమాల గురించి మనం 21వ యూనిట్లో అయితే తెలియజేసుకోవడం జరుగుతుంది. యూనిట్ 22 చూసుకున్నట్లయితే జాతి నిర్మాణము మరియు ప్రక్రియ. యూనిట్ 23 చూసుకున్నట్లయితే భారత ప్రజాస్వామ్య మూల్యాంకనం గురించి మనము ఈ ఇండియన్ పొలిటికల్ సైన్స్ సిస్టంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి 5 ఖండాలు కూడా మనకు ఈ సెకండ్ కోర్స్ అయినటువంటి భారత రాజకీయ వ్యవస్థలో ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే 3వ కోర్సు పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధాన గురించి అయితే మనము 3వ కోర్సుగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డెఫినేషన్ మరియు ముఖ్యాంశాలను, కీ టాపిక్లను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. పబ్లిక్ పాలసీ డెఫినేషన్. Public policy refers to the study of government decisions and actions that aim to address public problems and
ఇంప్రూవ్ సిటిజన్ లైఫ్స్. అంటే ఇది మనకి ఇప్పుడు ఏం తెలియజేస్తుంది అంటే డెఫినేషన్ చూసుకున్నట్టయితే మరోసారి పబ్లిక్ పాలసీ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ గవర్నమెంట్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ దట్ ఎయిమ్ టు అడ్రస్ పబ్లిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్రూవ్ సిటిజన్ లైవ్స్. దీని యొక్క నిర్వచనాన్ని యొక్క అర్థం చూసుకున్నట్లయితే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మరియు పౌరుల జీవితాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినటువంటి ప్రభుత్వ నిర్ణయాలు మరియు చర్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనకు ఈ పబ్లిక్ పాలసీ అని చెప్పుకోవచ్చు. కీ టాపిక్లు చూసుకున్నట్లయితే పాలసీ మేకింగ్, పాలసీ అనాలసిస్, పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ పాలసీ ఎవాల్యూషన్. విధాన రూపకల్పన, విధాన విశ్లేషణ, విధాన అమలు మరియు మూల్యాంకనం గురించి అయితే మనము ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది. కీ కాన్సెప్ట్లో చూసుకున్నట్లయితే పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ సైకిల్ అండ్ పబ్లిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కీ కాన్సెప్ట్గా ఉండడం జరిగింది. ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే అండర్స్టాండింగ్ పబ్లిక్ పాలసీ హెల్ప్స్ యూ అనలైజ్ హౌ గవర్నమెంట్స్ మేక్ ఏ డెసిషన్స్, ఇంప్లిమెంట్స్ పాలసీస్ అండ్ ఎవాల్యూట్ దెర్ ఇంపాక్ట్. ప్రభుత్వాలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయి, విధానాలను అమలు చేయడం, వాటి యొక్క ప్రభావాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విధానం ఏ విధంగా సహాయకరంగా ఉంటుందో మనకు ఈ పబ్లిక్ పాలసీ విధానం అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన సిలబస్ని చూసుకుందాం. ఇందులో కూడా మనకు 5 ఖండాలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే విధాన శాస్త్ర అధ్యయన ఆవిర్భావం, అధ్యయన పరిస్థితులు, సిద్ధాంతాలు. ఇదైతే మనకు చెప్పడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు 5 ఖండాలు అయితే ఉండడం జరిగింది. 5 ఖండాలలో కూడా మొత్తం 25 యూనిట్లలో ఈ ప్రభుత్వ విధానం అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ బ్లాక్ చూసుకున్నట్లయితే విధాన శాస్త్ర అధ్యయనము, ఆవిర్భావం, అధ్యయన పరిస్థితులు, సిద్ధాంతాలు. 1వ యూనిట్ ప్రభుత్వ విధానము, అర్థ వివరణ, స్వభావము మరియు పరిధి. 2వ యూనిట్ సాహిత్యక సమగ్రత సిద్ధాంతం. 3వ యూనిట్ అంచెలంచెల పెంపుదల వాద సిద్ధాంతము, మిశ్రమ అవలోకన సిద్ధాంతము. 4వ యూనిట్ రాజకీయ వ్యవస్థ సిద్ధాంతము, శిష్టవర్గ సిద్ధాంతము. 5వ యూనిట్ సమూహ లేక గణ సిద్ధాంతము. బ్లాక్ 2 చూసుకున్నట్లయితే ఖండం 2 విధాన సందర్భం, విధాన ప్రక్రియ. ఇందులో 6వ యూనిట్గా విధాన సందర్భం మరియు విధాన పరిసరాలు, 7వ యూనిట్గా విధాన ప్రక్రియ, 8వ యూనిట్గా విధాన ప్రక్రియ రాజకీయ కార్యనిర్వహణ శాఖ ఉద్యోగ బృందము, 9వ యూనిట్గా విధాన ప్రక్రియలో శాసన న్యాయశాఖల పాత్ర, 10వ యూనిట్గా విధాన ప్రక్రియ రాజకీయ పార్టీలు ప్రభావ వర్గాల గురించి అయితే మనం ఈ ఖండం 2లో తెలుసుకోవడం జరుగుతుంది. ఖండం 3 చూసుకున్నట్లయితే విధాన ప్రక్రియ మూల్యాంకనం. విధాన ప్రక్రియ సాంప్రదాయేతర సంస్థల పాత్ర, ప్రసార మాధ్యమాల, ప్రజా ఉద్యమాల గురించి అయితే ఇది తెలియజేయడం జరుగుతుంది. 12వ యూనిట్ చూసుకున్నట్లయితే విధాన ప్రభావం, మూల్యాంకనము, పద్ధతులు మరియు విధానం గురించి అయితే 12వ యూనిట్ తెలియజేయడం జరుగుతుంది. 13వ యూనిట్ చూసుకున్నట్లయితే మూల్యాంకనం మరియు సంస్థాగత ఏర్పాటు. 14వ యూనిట్ రిజర్వేషన్ విధానము ఒక పరిశీలన. 15వ యూనిట్ విద్యా విధానము ఒక పరిశీలన. వీటి గురించి మనకు ఖండం 3 అనేది ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. మరియు 4వ ఖండం చూసుకున్నట్లయితే సామాజిక శాస్త్రాలలో పరిశోధన. సామాజిక శాస్త్రాల్లో ఉన్నటువంటి పరిశోధన గురించి అయితే మనకు బ్లాక్ 4 తెలియజేయడం జరుగుతుంది. 16th యూనిట్ చూసుకున్నట్లయితే సామాజిక శాస్త్రాల్లో పరిశోధన సమస్యలు. 17th యూనిట్ సాంప్రదాయక పద్ధతులు, శాస్త్రీయ పద్ధతులు. 18వ యూనిట్ పరిశోధన ప్రక్రియ. 19వ యూనిట్ పరిశోధన ప్రణాళిక. 20వ యూనిట్ పరిశోధన సమస్య రూపకల్పన. ఇంకా ఖండం 5 చూసుకున్నట్లయితే సామాజిక శాస్త్రాల్లో పరిశోధన అనేది బ్లాక్ 5గా ఉండడం జరిగింది. ఇందులో పరిశీలన పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి మరియు ప్రశ్నావళి పద్ధతి, షాంప్లింగ్ సర్వే పద్ధతులు, సమాచార క్రమబద్ధీకరణ విశ్లేషణ, నివేదికన మరియు లేఖనం అనే వాటి గురించి పబ్లిక్ పాలసీ కోర్సు అందించడం జరుగుతుంది. ఈ విధంగా 5 ఖండాలతో మనకు ఈ పబ్లిక్ పాలసీ అనే కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇంకా మనం 4వ కోర్సు చూసుకున్నట్లయితే ఇండియన్ పొలిటికల్ థాట్.
రాజనీతి తత్వ శాస్త్రము. ఈ రాజనీతి తత్వశాస్త్రం గురించి అయితే మనము తెలుసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ఇంట్రడక్షన్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే మనము ఇండియన్ పొలిటికల్ థాట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ పొలిటికల్ ఐడియాస్, కాన్సెప్ట్ అండ్ థియరీస్ దట్ ఒరిజినేటెడ్ ఇన్ ancient ఇండియా అండ్ డెవలప్ త్రూ ద సెంచరీస్. భారత రాజనీతి తత్వశాస్త్రం ఏదైతే ఉందో ఇది ప్రాచీన భారతదేశంలో ఉద్భవించినటువంటి శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన రాజకీయ ఆలోచనలు, భావనలు మరియు సిద్ధాంతాలను అధ్యయనం సూచిస్తుంది. ఇండియన్ పొలిటికల్ థాట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ పొలిటికల్ ఐడియాస్, కాన్సెప్ట్ అండ్ థియరీస్ దట్ ఒరిజినేటెడ్ ఇన్ ancient ఇండియా డెవలప్డ్ త్రూ ద సెంచరీస్. భారతదేశంలో ఉద్భవించిన శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన రాజకీయ ఆలోచనలు, భావనలు మరియు సిద్ధాంతాలను అధ్యయనం చేసేందుకు ఇది సహకారంగా ఉండడం జరుగుతుందని మనకి పొలిటికల్ థాట్ అనేది తెలియజేయడం జరుగుతుంది. కీ థింకర్స్ చూసుకున్నట్లయితే దీని గురించి బాగా అధ్యయనం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారంటే కౌటిల్య, గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు నెహ్రూ అనే వాళ్ళైతే మనకు ఈ ఇండియన్ పొలిటికల్ థాట్లో వీళ్ళు ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. వీళ్ళు బాగా దీని గురించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. కీ కాన్సెప్ట్లు చూసుకున్నట్లయితే ధర్మ, అర్థ, కామ మరియు మోక్ష ఇవి అయితే ఇందులో కీ కాన్సెప్ట్గా ఉండడం జరిగింది. ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే అండర్స్టాండింగ్ ఇండియన్ పొలిటికల్ థాట్ హెల్ప్స్ యూ అనలైజ్ ఇండియన్ పొలిటికల్ డెవలప్మెంట్, ఐడియాలజీస్ అండ్ పాలసీస్. దీని యొక్క ప్రాముఖ్యతను చూసుకున్నట్లయితే భారత రాజకీయ ఆలోచనలు అర్థం చేసుకోవడం, భారత రాజకీయ అభివృద్ధి సిద్ధాంతాలు మరియు విధానాలను విశ్లేషించడం, అన్వేషించడానికి ఈ యొక్క భారత రాజకీయ ఆలోచనలు అనేవి ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. దీని యొక్క సిలబస్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు 5 బ్లాక్లతో ఇవ్వడం జరిగింది. ఇందులో 5 బ్లాక్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఖండం 1 చూసుకున్నట్లయితే ప్రాచీన భారత రాజనీతి తత్వం. 1వ యూనిట్ చూసుకున్నట్లయితే ప్రాచీన భారతీయ రాజకీయ తత్వ విచారము మరియు ఆధారాలు. 2వ యూనిట్ ప్రాచీన భారత రాజనీతి తత్వం, మౌలిక భావాలు. 3వ యూనిట్ సప్తాంగ సిద్ధాంతము. 4వ యూనిట్ వ్యక్తి, సమాజము మరియు రాజ్యము. బ్లాక్ 2 చూసుకున్నట్లయితే ప్రాచీన భారతీయ రాజనీతి తత్వవేత్తలు. 5వ యూనిట్ బుద్ధిజం, జైనిజం, రాజకీయ భావనలు. 6వ యూనిట్ కౌటిల్యుడు. 7వ యూనిట్ మనువు. 3వ బ్లాక్ చూసుకున్నట్లయితే పునరుజ్జీవం మరియు జాతీయవాదం. వలస పాలనలో సాంస్కృతిక జాతీయవాదము. 9వ యూనిట్గా రాజా రామ్మోహన్ రాయ్. 10వ యూనిట్గా జ్యోతిబా పూలే. 11వ యూనిట్గా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇంకా బ్లాక్ 4 చూసుకున్నట్లయితే రాజకీయ ఆలోచన ధోరణులు 1. 12th యూనిట్ ఎంజి రెనాడే. 13th యూనిట్ బాల గంగాధర్ తిలక్. 14th యూనిట్ మహాత్మా గాంధీ. 15th యూనిట్ భగత్ సింగ్. ఖండం 5 చూసుకున్నట్లయితే బ్లాక్ 5 చూసుకున్నట్లయితే ఆధునిక రాజకీయ ఆలోచనలు ధోరణుల యొక్క 2 చూసుకున్నట్లయితే ఇందులో జవహర్లాల్ నెహ్రూ, ఎంఎన్ రాయ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజా రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ అనే వాళ్ళు ఈ భారత రాజనీతి తత్వశాస్త్రంలో ఇవ్వడం జరిగింది. ఈ 5 బ్లాకులు కూడా 20 యూనిట్లతో ఈ యొక్క 4వ కోర్సు రాజనీతి తత్వశాస్త్రం అనేది అందించడం జరుగుతుంది. ఇంకా 5వ కోర్సు చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ కోర్స్ అండి ఫస్ట్ ఇయర్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ డెఫినేషన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ స్టేట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ ఇన్ ద గ్లోబల్ అరేనా. రాష్ట్రాలు, అంతర్జాతీయ సంస్థలు మరియు గ్లోబల్ రంగంలో రాజకీయ సంబంధాలను గురించి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే కోర్సు వివరించడం జరుగుతుంది. డెఫినేషన్ మళ్ళొకసారి చూసుకుందాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ స్టేట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ ఇన్ ద గ్లోబల్ అరేనా. రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలు మరియు గ్లోబల్ రంగంలో రాజకీయ సంబంధాలను గురించి ఇది తెలియజేయడం జరుగుతుంది. ఇందులో కీ టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ లా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ గ్లోబల్ గవర్నెన్స్. అంతర్జాతీయ వ్యవస్థ, అంతర్జాతీయ చట్టము, అంతర్జాతీయ సంస్థలు మరియు గ్లోబల్ గవర్నెన్స్ గురించి
ఇందులో ముఖ్యాంశాలుగా మనం చెప్పవచ్చు. ఇందులో కీ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే సర్వెంటీ, నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ గ్లోబలైజేషన్. సార్వభౌమాధికారము, జాతీయ ఆసక్తి మరియు ప్రపంచీకరణ అనేది ఇందులో మనకు కీ కాన్సెప్ట్‌లుగా ఇవ్వడం జరిగింది ముఖ్య భావనలుగా. ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే అండర్‌స్టాండింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ హెల్ప్ యూ అనలైజ్ గ్లోబల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ అండ్ కార్పొరేషన్. అంతర్జాతీయ సంబంధాలను అర్థం చేసుకోవడం, ప్రపంచ రాజకీయాలకు అంతర్జాతీయ వైరుధ్యాలు మరియు సహకారాన్ని విశ్లేషించడంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్‌ని అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. ఇందులో కూడా మనకు 5 బ్లాకులతో ఈ యొక్క 5వ కోర్స్ అయినటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు మొత్తం 22 యూనిట్లతో ఈ అంతర్జాతీయ సంబంధాలు అనేది ఉండడం జరిగింది. ఇందులో ఫస్ట్ బ్లాక్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ సంబంధాలు మరియు ఆవిర్భావం. ఇందులో ఆధునిక రాజ్యం వ్యవస్థ ఆవిర్భావం. రెండవ యూనిట్ ప్రత్యేక బోధనాంశంగా అంతర్జాతీయ సంబంధాలు, నిర్వచనం మరియు పరిధి, స్వభావం గురించి రెండవ యూనిట్లో తెలుసుకుంటాం. మూడవ యూనిట్ అధ్యయన దృక్పథాల గురించి తెలుసుకుంటాం. 4వ యూనిట్ శక్తి ప్రభావాల సమతుల్యం మరియు సమిష్టి భద్రత గురించి 4వ యూనిట్లో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. 5వ యూనిట్ శాంతి మరియు యుద్ధము మరియు భద్రత గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. 5వ యూనిట్ అంతర్జాతీయ సంబంధాలు, గతిశీలత. ఇందులో 6వ యూనిట్గా ప్రచ్ఛన్న యుద్ధం, 7వ యూనిట్గా సయోధ్య, 8వ యూనిట్గా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నము, 9వ యూనిట్గా ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అంతర్జాతీయ సంబంధాలు ఉండడం జరిగింది. ఇక 3వ యూనిట్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక అంశాలు. ఇందులో 10వ యూనిట్గా వలస విధానము, ఉత్తర వలస విధానము, నవీన వలస విధానం. 11వ యూనిట్గా బ్రిటన్ ఫుడ్ సంస్థలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు. 12వ యూనిట్గా బహుళపక్ష వాణిజ్య సంస్థల ఘాట్ మరియు WTO గురించి తెలుసుకోవడం జరుగుతుంది. 13వ యూనిట్గా ప్రపంచీకరణ, విశ్వజనీకరణ. మరియు బ్లాక్ 4 చూసుకున్నట్లయితే అంతర్జాతీయ సంబంధాలు సమకాలీన అంశాల గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇందులో ఆయుధ పోటీ సంబంధిత రాజకీయ ఆర్థిక అంశాలు. 15వ యూనిట్గా ఉగ్రవాదం, ఉపజాతి వేర్పాటు ఉద్యమాలు. 16వ యూనిట్గా సమకాలీన అంతర్జాతీయ సంబంధాలు, వివిధ అంశాలైనటువంటి ఇంధనము, పర్యావరణం గురించి 16వ యూనిట్ అనేది చర్చించడం జరుగుతుంది. ఇక 17వ యూనిట్ చూసుకున్నట్లయితే ప్రాంతీయ సహకారము, యూరోపియన్ యూనియన్, ఆసియన్ స్కోర్, సార్క్ గురించి అయితే మనకు 17వ యూనిట్ తెలియజేయడం జరుగుతుంది. ఇక 18వ యూనిట్ చూసుకున్నట్లయితే మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ గురించి అయితే ఉండడం జరిగింది. ఇక ఖండం 5 చూసుకున్నట్లయితే అంతర్జాతీయ చట్టము. ఇందులో 19వ యూనిట్గా అంతర్జాతీయ శాసనము, అభివృద్ధి మరియు శాసనాధారాలు. 20వ యూనిట్గా ఐక్యరాజ్య సమితి. 21వ యూనిట్గా భారత విదేశాంగ విధానము, చరిత్ర దృక్పథాలు. 22వ యూనిట్గా ప్రపంచ మరియు ప్రాంతీయ దేశాలతో భారతదేశ సంబంధాలు. ఇందులో అమెరికా, రష్యా, చైనా మరియు సార్క్ దేశాలతో ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయనే విషయాల గురించి ఈ అంతర్జాతీయ సంబంధాలు అనే ఫస్ట్ ఇయర్లో చివరి కోర్సుగా మనకు అందించడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా మనకు ఈ ఫస్ట్ ఇయర్లో ఉండేటటువంటి MA ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఈ 5 కోర్సులు కూడా వివిధ రకాలైనటువంటి అంశాలను అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 సబ్జెక్టులు కూడా మనకు అత్యంత కీలకమైనవిగా చెప్పవచ్చు. డిగ్రీ స్థాయిలలో కంటే మనకు 100 రెట్లు ఈ PG కోర్సులలో అందించడం జరుగుతుంది. ఇటువంటి వివిధ రకాలైనటువంటి అప్డేట్లు అనిల్ కుమార్ BRAOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు మీ యొక్క అభిప్రాయాలను ఇటువంటి క్లాసులపైన మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అనిల్ కుమార్ BRAOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కేవలం మన డిస్టెన్స్ విధానంలో ఎవరైతే చదువుకుంటున్నారో విద్యకు దూరమైన అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్ ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇటువంటి విధానాలు, ఇటువంటి ఆన్లైన్ క్లాసులు, వివిధ రకాలైనటువంటి అప్డేట్ల కోసం అనిల్ కుమార్ BRAOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.